పిఎంసి క్షణ క్షణం కొత్త సృష్టి. అందరికీ నమస్కారం. ఐ లవ్ పిఎంసి ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పిఎంసి క్షణ క్షణం కొత్త సృష్టి. పిఎంసి ప్రారంభించుకొని 8 సంవత్సరాలు అవుతుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎంతో అద్భుతంగా పిఎంసి ఛానల్ని ప్రారంభించారు. మరి పిఎంసి ఛానల్ చూసి ఎంతోమంది ధ్యానులుగా, జ్ఞానులుగా, శాకాహారులుగా కూడా మారి ఉన్నారు. మరి ఐ లవ్ పిఎంసి అనే ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు యుఎస్ నుండి నరేష్ లింగంపల్లి గారు, అరుణాచలేశ్వరి గారు. వారి మాటల్లో పిఎంసి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. హాయ్ మేడం. నమస్తే మేడం. హలో సార్, మరి అసలు పిఎంసి అనేది ఉంది అనేది మీకు ఎప్పుడు తెలిసింది? 2022 అక్టోబర్ టైంకి అరుణ గారు పిఎంసి ఛానల్ ఫాలో చేయడం, వీడియోస్ చూడడము, దాని ద్వారా ధ్యానం నేర్చుకొని ఈవెంట్స్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశారు. సో మెల్లిగా అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా ఇంట్లో ఫ్యామిలీ జర్నీ ఒక 6 నెలల లోపే అందరం కూడా ధ్యానంలాగా మారిపోయాం అన్నమాట. ఓకే, అంటే పిఎంసి ద్వారానే మీరు ధ్యానంలోకి వచ్చారు. అవును మేడం. అప్పుడు మీరు అనుకున్నారా? మామూలుగా మనం ఎన్నో ఛానల్స్ చూస్తూ ఉంటాము, ఇదేంటి ఆధ్యాత్మిక ఛానల్, ఇలా అసలు దీని గురించి ఏంటి తెలుసుకుందామని మీకు అనిపించిందా? అప్పటి వరకు కూడా స్పిరిచువాలిటీకి సంబంధించి అందులో మెడిటేషన్ కోసం అని చెప్పేసి సపరేట్గా కంటెంట్ ఉంటుంది అనే ఆలోచన కూడా లేదు అప్పుడు నాకు. ఓకే, సో పిఎంసి చూసిన తర్వాత ఒక చక్కటి ఆధ్యాత్మిక ఛానల్ ఉంది అని మీరు అనుకున్నారు. యా మేడం, మీరు అసలు పిఎంసి, మీరు సార్ చెప్పారు ఇందాక, మీరు వీడియోస్ చూస్తుంటే సార్ అది చూసి ధ్యానంలోకి రావడం జరిగింది అని. సో దాని గురించి మీ మాటల్లో. ఎస్ మేడం, నేను మెడిటేషన్ గురించి, స్పిరిచువాలిటీ గురించి వెతికేదాన్ని. నేను పిఎస్ఎస్ఎంతో కనెక్ట్ అవ్వకముందు వేరే చాలా మాస్టర్స్ని నేను ఫాలో అయ్యాను. స్టార్టింగ్లో కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఉండేది. దాని తర్వాత కృష్ణుడి గురించి తెలుసుకోవడం చిన్నప్పటి నుంచి. నేను పుట్టింది రమణ మహర్షి ఫాలోవర్స్ మా పేరెంట్స్. సో చిన్నప్పటి నుంచే ధ్యానం ఉంది. అలా తర్వాత కృష్ణుడి మీద ఇష్టం బాగా కలిగింది. దాని తర్వాత నేను ఆసారాం బాపూజీ అని, దాని తర్వాత శివయోగ్ అని, దాని తర్వాత ఈషా, ఇలా చేస్తూ ఒకరోజు నాకు మన పిరమిడ్ మాస్టర్ వీడియో ఒకటి కనిపించింది హిందీలో. అప్పుడు ఇలా ఉందా, ఇలా మెడిటేషన్ ఉంటుందా, అసలు ఏంటి, ఎవరు స్టార్ట్ చేశారు అని రీసెర్చ్ చేసినప్పుడు పిఎంసి ఛానల్లో నాకు పత్రి సార్ వీడియో కనిపించింది. ఆయన దృఢంగా శాకాహారం గురించి మాట్లాడడము, ఆయన శ్వాసే మీ గురువు అని చెప్పడము, ఇలా కొన్ని స్టేట్మెంట్స్ చాలా స్ట్రాంగ్గా నాకు ఇలా తెలియడం వల్ల చాలా అట్రాక్ట్ అయ్యాను. నేను విన్న ఫస్ట్ డేనే నేను శాకాహారిగా మారిపోయాను. సో అది ఆయన ద్వారా నా చెవుల్లో పడాల్సిన అవసరం వచ్చింది. మా అమ్మ ఎప్పుడో నాన్ వెజ్ తినరు, బట్ మాకు వండి పెడతారు. మీరు తినకూడదు అని నాకు ఎవరు చెప్పలేదు. బట్ పత్రి సార్ అలా చెప్పడం, అది నాకు వెళ్ళిపోయింది నా లోపలికి. ఇంకా నేను ఆ రోజు నుంచే వెజిటేరియన్గా మారిపోయాను అనమాట. దాని తర్వాత నేను ఆ ఛానల్ ఫాలో అవుతూ చాలా మాస్టర్స్ వీడియోస్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా విషయాలు నేర్చుకున్నాను. సో అలా నా ప్రయాణం సాగింది. నాకు తెలిసినప్పుడు మేము యుఎస్లోనే ఉన్నాము. అప్పటికి నాకు ఫిజికల్గా ఏ మాస్టర్ని కలవలేదు, ఎవరూ పరిచయం లేరు. అప్పుడు మాకు అక్కడ ధ్యాన మహాచక్రం ఇక్కడ ఎలా జరుగుతుందో అక్కడ ఎంఎంఎస్ అని మెగా మెడిటేషన్ సమ్మిట్ అని స్టార్ట్ అయింది. ఆ పీరియడ్లో నేను వేరే మాస్టర్స్ని జూమ్ ద్వారానే తెలుసుకోవడము, కలవడం, అలా నా జర్నీ స్టార్ట్ అయింది మేడం. యా, బాగుంది మేడం. అంటే పిఎంసిలో పత్రి సార్ వీడియో చూసి మీరు వెజిటేరియన్ అయ్యారు, అలానే ధ్యాన పరిచయం అయింది. సో మీ హస్బెండ్ని కూడా మీరు ధ్యానంలోకి తీసుకొచ్చారనమాట. సో మరి పిఎస్ఎస్ఎం మూమెంట్లో మరి పిఎంసి పాత్ర ఏంటి మేడం? దాన్ని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేకపోతానేమో. ఒక ప్రాణశక్తి లాగా నేను చెప్పగలను మేడం. ఒక హ్యూమన్లో ప్రాణం లేనిది ఏం లేదు కదా. సో సార్ ఎనర్జీ అంతా పిఎంసి ద్వారా వెళ్తుంది మేడం అని నేను ఫీల్ అవుతాను. బికాస్ సార్ని ఫిజికల్గా ఎప్పుడు కలవలేదు, బట్ ఎప్పుడు అరే నేను ఎందుకు కలవలేదు అని అనిపించలేదు. బికాస్ సార్ జ్ఞానం అంతా బుక్స్లో, ఛానల్స్లో, ఆయన వీడియోస్ ద్వారా తెలుసుకొని ఆయనతో ప్రయాణం చేస్తున్న అనుభవమే. ఆయన తల్లి ఎలాగైతే చిన్న పిల్లోడి వేలు పట్టుకొని నడిపిస్తుందో, సార్ ఎప్పుడు మాతోనే ఉన్న ఫీలింగ్. అంత జ్ఞానం సార్ వరల్డ్ వైడ్ పనిచేశారు పిఎంసి ద్వారా.
సో అది ఎక్స్పీరియన్స్ మేడం. సో దట్ ఈస్ పిఎంసి. మీరేం చెప్తారు? నేను పత్రి సార్ని ఎప్పుడు కలవలేదు. ఒకవేళ పత్రి సార్ ఏం చెప్పారు, ఎలా ఉండేవారు, లేకపోతే పత్రి సార్ ద్వారా ఎవరెవరు ఇన్స్పైర్ అయ్యారు, ఏం జరుగుతుంది ఏంటి అనేది అంతా కూడా పిఎంసి. నాకు నా మాటల్లో నేను చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్కి మన ఫాదర్స్ జనరేషన్ వరకు కూడా ఇన్ఫర్మేషన్ అంతా ఫ్లయర్స్ రూపంలో కానివ్వండి, న్యూస్ పేపర్ రూపంలో కానివ్వండి అయి ఉంటుంది. అక్కడ ఏంటి, ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో కాలం ఉండేది, రైట్? అప్పుడు పేపర్ మొత్తము స్పిరిచువాలిటీ కోసమే ఉంటే ఎవరు చదివి ఉండేవారు కాదు కావచ్చు. కానీ ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న టెక్నాలజీకి ఛానల్ అంతా కూడా స్పిరిచువాలిటీ ఉంది. సో అది యాక్సెప్ట్ చేసి దానికి కావాల్సిన ఉన్నదంతా కూడా అది ఇప్పుడు అరుణ చెప్పినట్టు ప్రాణశక్తి ఎలాగైతే ఫ్లో అవుతుందో పత్రి సార్ మొత్తం కూడా పిఎంసిలో ఉన్నారు. వండర్ఫుల్ సార్, నిజంగా చాలా చక్కగా చెప్పారు మేడం. సో మరి చాలామంది పత్రి సార్ని కలిసిన, షేక్ హ్యాండ్ తీసుకున్న, మాకు ఆ ఎనర్జీ తెలిసేది అని మాస్టర్స్ అందరూ చెప్తుంటారు. అలా మీరు పిఎంసి ఛానల్ పెట్టుకున్నప్పుడు సార్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఆ ఎనర్జీని మీరు ఫీల్ అవ్వడం జరిగిందా? ఎస్ మేడం. చెప్తున్నారు కదా సార్, మాటల్లోనే ఆ ఎనర్జీ తెలిసేది. అది కరెక్ట్ డైరెక్ట్ హార్ట్కి టచ్ అయ్యేది ఆ మాటలన్నీ. ఎంత ఎనర్జీ ఉంటే అలా హార్ట్కి టచ్ అవుతాయి. సో డెఫినెట్లీ సార్ ఎనర్జీ ఫీల్ అయ్యాము. అండ్ రాను రాను మేము ఎలాగైతే సేవ ఇవ్వడం స్టార్ట్ అయిందో వాలంటీరింగ్ పిఎస్ఎస్ఎంలో, అప్పుడు సార్ ఎనర్జీ ఇంకా ఎక్కువ ఫీల్ అవ్వడం, ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఎన్నోసార్లు జరిగింది. సో మరి పిఎంసిలో మీకు నచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటి? ప్రోగ్రామ్స్కి వెళ్ళే ముందు మేడం ఒక్క విషయం 100% అందరికీ తెలియాలి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ. ఒక గత 3-4 సంవత్సరాల నుంచి కూడా మేము పిఎంసి ద్వారా చాలా బెనిఫిట్ అయ్యాము. ఎలా అంటే అమెరికాలో ప్రతి 100 మందికి 80% మంది కూడా అందరూ పిఎంసి ద్వారా ఇన్స్పైర్ అయ్యి పిఎంసి ద్వారా ధ్యానం నేర్చుకొని వాళ్ళ స్పిరిచువల్ జర్నీ చేసిన వాళ్ళే మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా. మిగతా 20% మంది ఎవరంటే ఎవరైతే ఇక్కడ పిఎంసి మెడిటేషన్ నేర్చుకొని అక్కడికి వెళ్ళి మన మూమెంట్ స్టార్ట్ చేయడము, లేకపోతే ఇక్కడ పేరెంట్స్ అందరు కూడా పిరమిడ్ మాస్టర్లా ఉండి అక్కడ పిల్లలందరూ అక్కడ చదువుకునే వాళ్ళు, లేకుంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో 80% ఆఫ్ ద మూమెంట్ ఇన్ యుఎస్ఏ ఈజ్ బై ద పిఎంసి ఛానల్ మేడం, రైట్? ఎన్ని ప్రోగ్రామ్స్ అని చెప్తాం మనం. నేను ఏ మాస్టర్ని పట్టుకున్నా కానీ యూఎస్లో 100లో 80 మంది అయితే ఒక ధ్యానానికి సంబంధించిన ఒక జూమ్ సెషన్లో ఉంటారు, లేదు అంటే వాళ్ళ పిఎంసి యాప్ ఓపెన్ చేసుకుంటారు, లేదు పిఎంసి యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటారు. అందులో ప్రతి ఒక్కటి ఫాలో అవుతూనే ఉంటాం. మనం చూస్తే యూఎస్ఏకి ఇండియాకి ఒక 10 నుంచి 11 గంటల టైం జోన్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ మాకు అక్కడ ఆ టైం జోన్ డిఫరెన్స్ కనిపించదు. ఇక్కడ ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది, ఇక్కడ మన కర్తాలో జరుగుతుందంటే మేము అక్కడ రాత్రి అందరం ఒక చోట కూర్చొని పిఎంసి ద్వారా ఆ యజ్ఞాన్ని చూస్తాం. అదే టైంకి కనెక్ట్ అయ్యి మేమంతా మెడిటేషన్ చేస్తాం. ఇక్కడ ఒక మాస్టర్ ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, ప్రేమ్నాథ్ సార్ ఉన్నారు, ఇంకో మాస్టర్ ఉన్నారు. మాకు అక్కడ తెలియదు ఆ మాస్టర్ ఎవరు. సో వాళ్ళు మా సోల్ ఫ్యామిలీ అని ఎట్లా గుర్తిస్తాము? దానికి ఒక మీడియం ఉండాలి కదా, ఇది ఒకటే మీడియం ఉంది మాకు అక్కడ. సో ఈరోజు కొన్ని వేల మంది ధ్యానులుగా మారారు అమెరికాలో అంటే పిఎంసి ద్వారా మాకు వచ్చిన ఇన్స్పిరేషన్. ఆ పిఎంసిలో పత్రి సార్ కానివ్వండి, పిఎంసి ద్వారా మీరు చూపించే పిరమిడ్ మాస్టర్స్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ కానివ్వండి, లేకుంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి. వాళ్ళు ఒక కొత్త మెడిటేటర్స్ ఎప్పుడైతే మెడిటేషన్ స్టార్ట్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ ఉన్నారు, ధ్యానం తెలియకముందు ఒకళ్ళు వచ్చేసి నాకు ఇట్లా ఒక ఎనర్జీ ఉంటుంది, లేదంటే ఒక ప్రాణశక్తి కానివ్వండి, ఒక హైయర్ మాస్టర్ గురించి చెప్తే ఎక్స్పీరియన్స్ అయ్యేవాడిని కాదు. మళ్ళీ నాది ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎవరో ఒకళ్ళు ఒక గురువు ఉండాలి. కానీ ఇప్పుడు మనకు తెలిసిన గురువు మన శ్వాసే మన గురువు. ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి రావాలి? బుక్కులు చదువుదామంటే స్పిరిచువల్ బుక్స్ చదివేంత ఓపిక ఉండేది కాదు, మెడిటేషన్ తెలీదు. సో ఇదంతా కూడా కిక్ స్టార్ట్ కావాలంటే మనకు ఒక మీడియం ఉండాలి అక్కడ. సో పిఎంసి ఈజ్ డూయింగ్ దాట్. ఆ పిఎంసి ఎంత పెద్ద రోల్ చేస్తుందంటే మీరందరూ ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో, పిఎంసికి ఆల్రెడీ కాంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో, మీకు అనిపించవచ్చు ఒక ఇంటర్వ్యూ, ఒక ఈవెంట్, ఒక సెషన్, ఒక లైవ్ అనుకుంటారు.
కానీ ఈ ఈవెంట్, ఒక ఇంటర్వ్యూ, ఒక లైవ్ సెషన్ ద్వారా ఇండియా అవతల వేల మంది, లక్షల మందికి బెనిఫిట్ అవుతుంది. సో అది అందరూ గుర్తించాలి మేడం. పిఎంసి తెలుగు, పిఎంసి హిందీ, ఏ పిఎంసి అయినా సరే మనం అందరం కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళము. ఎవరికి లాంగ్వేజ్కి తగ్గట్టు ఆ లాంగ్వేజ్కి వాళ్ళు ట్యూన్ చేసుకుంటారు. అమెరికాలో 60% కంటే ఎక్కువ మంది కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, పిరమిడ్ మాస్టర్స్ మ్యాక్సిమమ్. మిగతా అంతా కూడా వేరే మాస్టర్స్ స్ప్రెడ్ అవుతూ ఉన్నారు ఇప్పుడు. సో గర్వంగా చెప్పగలుగుతాను, పత్రి సార్ ఏదైతే ఒక విజన్ స్టార్ట్ చేశారో అది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయిపోయింది. బాగుంది సార్. నిజంగా చాలా చక్కగా చెప్పారు. మేడం, మీరు ఇందాక అన్నారు ధ్యాన మహాయజ్ఞం జరిగేటప్పుడు మేము ఆ మ్యూజిక్‌కి కనెక్ట్ అయ్యి ధ్యానం చేస్తాము అన్నారు. సో దాని గురించి ఇంకా ఆ టైంలో మీకేమన్నా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ రావడం, లేకపోతే అంతకుముందున్న మీకు దాని తర్వాత మీలో జరిగిన ట్రాన్స్‌ఫర్మేషన్ ఏంటి? చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ పాయింట్స్ ఉన్నాయి మేడం. నేను ధ్యానంలో రాకముందుకి, ధ్యానంలో వచ్చిన తర్వాతకి చాలా మార్పు ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ధ్యానంలో వచ్చిన తర్వాత నాలో ఎరుక చాలా పెరిగింది. ముందు కోపం వచ్చేది, ఇప్పుడు కూడా కోపం వస్తుంది. బట్ ఇప్పుడు వస్తుంది అని తెలుస్తుంది నాకు. ముందు అలా వచ్చేసేది, నా కంట్రోల్ ఉండేది కాదు. ఇప్పుడు కోపం మీద నా కంట్రోల్ ఉంది. బయటకి నేను కోపంగా ఉన్నా, లోపల నేను శాంతంగా ఉన్నాను. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పాలి. ఒక్కోసారి కోప్పడాల్సి వస్తుంది, బట్ లోపల మాత్రం నేను శాంతంగా ఉంటాను. సో అది అవేర్నెస్ చాలా పెరిగింది. ప్లస్ నేను బౌన్స్ బ్యాక్, ఒకవేళ నిజంగా ఏదైనా చాలా డిస్టర్బ్ చేసిన విషయం ఉన్నా కానీ చాలా క్విక్గా బౌన్స్ బ్యాక్ అయిపోతాను. నార్మల్ స్టేజ్కి చాలా తొందరగా వచ్చేస్తాను. ఫ్రీక్వెన్సీ గేమ్ అర్థమైపోయింది అనమాట. మనము ఏది కావాలో అది కాదు, అది అట్రాక్ట్ చేయము, మనం ఏంటో అది మనం అట్రాక్ట్ చేస్తాము. అది నేను చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను, బాగా తెలుసుకున్నాను అది. అండ్ ఈ లైక్ మైండెడ్ పీపుల్ ఈ సొసైటీలో, మన మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్, మెడిటేటర్స్, వీళ్ళ మధ్యలో ఉండడం చాలా నేర్చుకుంటాం. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకొని, అది వంటే కావచ్చు, అది ధ్యానంలో ఎక్స్పీరియన్స్ వినడమే కావచ్చు, లేదా నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేయడమే కావచ్చు. ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. సార్ ఎలాగైతే మీరు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అన్నారు, మీరు ఏది నేర్పించండి అనలేదు సార్. షేర్ చేస్తే చాలు, మనం కూడా ఎక్స్పీరియన్స్ అయినంత ఒక స్టేజ్కి వెళ్ళిపోతాం మనం. సో ఆ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. అలా ముందు నుంచి కూడా పెద్ద అటాచ్మెంట్స్ నాకు ఉండవు. ఇప్పుడు ఇంకా ఎక్కువ తామరాకు మీద నీటి బొట్టులాగా ఇంకా ఈజీగా అయిపోయింది అది. ఓకే. సో ఇలా చాలా పాయింట్స్ ఉన్నాయి మేడం. నేను ధ్యానంలో వచ్చిన తర్వాత నాలో మార్పులు నేను చూసుకున్నవి. ఫస్ట్ థింగ్ వెజిటేరియన్ అవ్వడం, దాని తర్వాత అవేర్గా ఉండడం. నా మీద నేను మెడిటేషన్ చేస్తున్నాను అంటే అది నా సెల్ఫ్ లవ్, నన్ను నేను మెరుగుపరచుకోవడానికి, నన్ను నేను తెలుసుకోవడానికి. సో ఇవన్నీ మేడం. స్పెషల్లీ ధ్యానమయ యజ్ఞాలు నేను ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే ధ్యాన అనుభవం ఉంటుందో ఆ అనుభవం నేను ఒక 10 మందితో కూర్చొని గ్రూప్ మెడిటేషన్ చేస్తే ఇంకో అనుభవం ఉంటుంది. సో ఇప్పుడు ఇండియాలో స్పెసిఫిక్గా 2024 ధ్యానమయ యజ్ఞానికి మేమందరము డాలస్లో ఏం చేసామంటే, ప్రతిరోజు ఇక్కడ 5కి మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 5కి స్టార్ట్ అయ్యి 7:30 వరకు కూడా మెడిటేషన్ కంప్లీట్ చేయడం ఉంటుంది. ఎందుకంటే పత్రి సార్ మెసేజ్ కూడా ఉంటుంది కదా మనకి. ఈ పీరియడ్ స్పెషలీ ఈ మెడిటేషన్కి 11 రోజులు 11 మాస్టర్స్ హోస్ట్ చేసేవారు వాళ్ళ ఇంట్లో. అందరం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి, మనకు ఈ ధ్యానమయ యజ్ఞానికి మేము అక్కడ లైవ్లో చూస్తూ ఉంటే, మేము అక్కడ 20 మంది ఉన్నామా 50 మంది ఉన్నామా అనే ఎనర్జీ కాకుండా, ఇక్కడ 50,000 మందితో మెడిటేషన్ చేస్తే ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో మేము ఆ ఎక్స్పీరియన్స్ అక్కడ చేసాం. 2024 నా ఎక్స్పీరియన్స్ అది మేడం. మేబీ అప్పుడు మేనిఫెస్ట్ చేసుకున్నామేమో. 2025 ఇక్కడ ధ్యానమయ యజ్ఞంకి వచ్చేసి అటెండ్ అయ్యి 11 రోజులు కూడా ఇక్కడ ఉండి ఇంకా చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాం. సో
ఇట్ ఈస్ అంటే అది ఇప్పుడు ఇక్కడ ఏదైతే లైవ్ కనిపిస్తుందో మనకు అదొక వీడియో లాగా కాదు. ఎనర్జీస్‌ని కనెక్ట్ చేయడానికి ఇంటెన్షన్ కూడా పెట్టుకుంటున్నాం అక్కడ. అండ్ కనెక్ట్ అవుతున్నాం కూడా అట్లా. బాగుంది సార్. అంటే ఎక్కడైతే యజ్ఞంలో ఒక 50,000 మందే గాకుండా, మీరు ఆ వీడియో త్రూ ఆన్‌లైన్‌లో గూడా అంత ఎనర్జీని మీరు ఫీల్ అవుతున్నారనమాట. అంటే ఆల్మోస్ట్ మహేశ్వర మహాపిరమిడ్ అక్కడ పత్రిజీ శక్తిస్థల్ దగ్గర మీరున్న అనుభూతిని మీరు పొందుతున్నారు. వండర్‌ఫుల్. సో, మరి మీరు ఎవరికైనా పీఎంసీ గురించి చెప్పాల్సొస్తే ఏమని చెప్తారు? ఫస్ట్ ధ్యానం ఎలా చేయాలో చెప్తాం మేడం. దాని తర్వాత మన స్పిరిచువల్ రియాలిటీ వీడియో పంపిస్తాము. ఓకే. ఫస్ట్ వీడియో అదే పంపిస్తాము. మీకు ఏ డౌట్ టైం తీసుకొని ఇదొకటి చూడండి అని రిక్వెస్ట్ చేస్తాము. మీకు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ అయిపోతాయి. ప్లస్ లోకల్‌గా జరిగే అక్కడ ప్రోగ్రామ్స్‌వి కానీ, లేదా ఏదైనా మాస్టర్‌వి నాకు నచ్చిన ఏదైనా వీడియోస్ ఉంటే అవి ఫార్వర్డ్ చేస్తాను నేను. వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ చూపించినప్పుడు. ముందే అన్నీ పంపించేస్తే వాళ్ళకు ఓవర్‌వెల్మింగ్‌గా ఉంటది కదా! దాని తర్వాత మేము అక్కడ ఇన్ పర్సన్ గ్రూప్ సెషన్స్‌వి మేము లింక్స్ పంపిస్తాము. మీరు అటెండ్ అవ్వచ్చు అని. అండ్ మేము టెక్సస్ నుంచి కాబట్టి అక్కడ మహా పిరమిడ్, ఒమేగా పిరమిడ్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ గురించి చెప్తాము. పిరమిడ్ ఎనర్జీస్ గురించి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేస్తాము. ఫస్ట్ మా ఎక్స్పీరియన్స్, మేము ఎలా పిరమిడ్ ఎనర్జీని యూటిలైజ్ చేస్తున్నాము, దానివల్ల మేమేం లాభాలు పొందాము చెప్పినప్పుడే వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. మోస్ట్లీ నేను చూసినంత వరకు. సో అలా వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ లాగా పాస్ ఆన్ చేస్తాం మేడం. సో, అలా అన్నీ చెప్తూ ఫైనల్‌గా మనకొక ఛానల్ ఉంది. స్పిరిచువల్ ఛానల్. మీ ఫ్రీ టైమ్‌లో అది కూడా చూడండి అని చెప్తూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా పీఎంసీలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా పీఎంసీలోనే ఉన్నాయి. అరుణ ఏం చేసేదంటే నేను మెడిటేషన్ స్టార్ట్ చేయకముందు అంటే ఆ టైంలో తను వీడియోస్ వింటూ కొంచెం వాల్యూమ్ ఆన్ చేసేసి పక్కన పెట్టేసేది. ఓకే. కొన్ని రోజులు సరే ఏదో నడుస్తుంది కదా అని ఆలోచన ఉండేది. మనకు ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అరే ఇది ఇన్ఫర్మేషన్ ఉంది అనిపించింది. మెడిటేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఇన్ఫర్మేషన్ కాదు, ఇది విజ్డమ్ అని అప్పుడు రియలైజ్ అయ్యాం. అట్లాగా. సో మేబీ నాకైతే వర్కౌట్ అయింది అట్లా. పిఎంసీ హెల్ప్ మీ. అలా పక్కన వీడియో పెట్టేసి నడుస్తూ ఉంటుంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ లేకుంటే పత్రి సార్ చెప్పిన మెసేజెస్ అన్నీ క్లియర్ కట్గా వచ్చేసాయి అక్కడ. బాగుంది మేడం. మీరు కావాలనే సార్ వినాలని పెట్టేవాళ్ళు అనుకుంటా కదా. అదే చేసేది తను. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు చాలా బిజీ ఉండేవారు. యుఎస్లో ఇంకా ఎవరి రూమ్లో వాళ్ళు, ఎవరి పని వాళ్ళది. ఇక కార్లో వెళ్ళినప్పుడు పక్క పక్కనే ఉంటాము. వేరే టీవీ ఉండదు. ఫోన్లో ఆ వీడియో ప్లే చేసేదాన్ని. చెవుల్లో వెళ్ళేది. అలా పెట్టేదాన్ని మేడం. అండ్ నేను ఇంకొక చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే మేడం, యుఎస్లో మన మూమెంట్, పిఎస్ఎస్ మూమెంట్ ఇప్పుడు చాలా బాగా ప్రోగ్రెస్ అవుతుంది అక్కడ. శ్రీకాంత్ గార్ల గారు, నేను ఆయన దళనాయకుడు అంటాను. మా అందరి దళానికి ఆయన నాయకుడు. పత్రి సార్ ఏదైతే మనకు ఒక దారి చూపించారో ఆ దారిని ఆయన అనుసరిస్తూ మమ్మల్ని అందరినీ కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. శ్వాసే మన గురువు. హైరార్కీస్ లేవు కదా. ఇప్పుడు అక్కడ ఆ మూమెంట్ ద్వారా ఏమైపోయిందంటే మనకు 2 పెద్ద పిరమిడ్స్ వస్తున్నాయి. ఒమేగా పిరమిడ్, 180/180 పిరమిడ్. అందులో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లో మనకు 93 ఎకర్స్ ల్యాండ్ అక్వైర్ చేసి అందులో ఒక 41 ఎకర్స్ పిరమిడ్ కన్స్ట్రక్షన్కి యూజ్ చేస్తున్నాము. దాంట్లో మనకు ఇక్కడ కైలాస్పూర్లో ఎట్లా అయితే పార్వతి పిరమిడ్ ఉంది అండ్ మహేశ్వర పిరమిడ్ ఉందో, ఒమేగాలో కూడా మనకి ఆల్ఫా పిరమిడ్ విచ్ ఇస్ ద మదర్ పిరమిడ్ అండ్ ఒమేగా పిరమిడ్. పత్రి సార్ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చెప్పారు, ఆల్ఫా కాన్షియస్నెస్, ఆల్ఫా ఎన్లైటన్మెంట్ అండ్ ఒమేగా ఎన్లైటన్మెంట్ అని. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అంత ప్రాజెక్ట్ కూడా అవుతుంది. అట్లాగే ఇంకోవైపు యుఎస్లో అట్లాంటాలో ఇంకొక ప్రాజెక్ట్ అట్లాంటిస్ అని ఇంకో 72/72 పిరమిడ్, బ్యూటిఫుల్ పిరమిడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది మేడం. ఇదంతా కూడా దాంతోపాటు ఒక మర్కబా వస్తుంది. ఒక్కో దగ్గర ఇండియాలో ఎలాగైతే మనకు పిరమిడ్స్ బిల్డ్ అవుతున్నాయో ధ్యాన జగత్ స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి యుఎస్, యూకే, ఆస్ట్రేలియా చాలా కంట్రీస్లో ఆల్రెడీ ధ్యాన జగత్ స్టార్ట్ అయిపోయింది. పిరమిడ్ జగత్ కూడా స్టార్ట్ అయిపోయింది. శాకార జగత్ మీరు విన్నారు ఇప్పుడు ఆల్రెడీ, రైట్? ఇదంతా అవుతుంది అంటే పిఎంసీ ద్వారానే. మనకు ఇండియాలో ఒక 10 లక్షల మంది ఉంటే 1000 మంది అమెరికా వస్తారేమో.
ఆ వచ్చిన 1000 మంది అమెరికాకు వచ్చిన వాళ్ళు 1000 మంది ప్రసారం చేయకపోవచ్చు, కానీ పిఎంసి చేస్తాం. బాగుంది సార్. మేడం మరి మీరు సార్ స్పీచెస్ వినే ధ్యానంలోకి వచ్చారు కదా! సో, ఆ స్పీచెస్‌లో మిమ్మల్ని ఎక్కువగా అట్రాక్టివ్ చేసినవి ఏంటి? అది విన్నప్పుడు మరి నాలో ఈ మార్పొస్తే ఇంకా బావుంటది అని ఏదనిపించింది మేడం మీకు? చాలా పాయింట్స్ ఉన్నాయి మేడం. కానీ ఇప్పుడు నాకు గుర్తున్నది బ్రేక్ ద రొటీన్. ఓకే. చాలా True. Yes. నచ్చేది నాకు. ట్రై కూడా చేశాను ఓకే. చాలా విషయాల్లో. అది చేసినప్పుడు ఇంకా అవేర్‌నెస్ పెరిగేది. బికాజ్ ఒకటి అలవాటై చేస్తూ ఉంటాము. బ్రేక్ చేసి కొత్తగా చేసినప్పుడు సెన్సెస్ అన్నీ పనిచేస్తూ ఉంటాయి. సో, ఆ బ్రేక్ ద రొటీన్ ఈయనకి కూడా చెప్పేదాన్ని. పిల్లలతో కూడా అప్పుడప్పుడు చేయించేదాన్ని. అది ఆహ్, సో, మీ బేబీస్ గూడా మెడిటేషన్ చేస్తూ ఉంటారా? అవును మేడం. వాళ్ళు చాలా గ్రేట్ మాస్టర్స్. పిల్లలు బాబు 10 ఇయర్స్, పాప 5½ ఇయర్స్. వాళ్ళకు నేను ఎప్పుడైతే ధ్యానం చేశానో నేనెప్పుడూ ఆహ్, నమ్మింది ఏంటి అంటే పిల్లలు మనం చెప్తే వినరు. మనల్ని చూసి అనుసరిస్తారు. Yeah. సో, నేను వాళ్ళకి చెప్పకన్నా ముందు నేను చేసేదాన్ని. వాళ్ళు నేను వాళ్ళు నన్ను చూడాలి, నేను మెడిటేషన్ చేయడము అన్న వాళ్ళు నన్ను చూడాలి అని అనుకునేదాన్ని ఫస్ట్. సో, నేను చేసేదాన్ని మెడిటేషన్. వాళ్ళ వాళ్ళు ముందే చూసేవాళ్ళు. కూర్చొని చేసేవాళ్ళనమాట. నా రెగ్యులర్ స్కెడ్యూల్‌లో వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు నన్ను చూసేవాళ్ళు. వాళ్ళని పడుకోపోయి పాప నేను మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు 2½ ఇయర్స్. సో, నేను పక్కనే తను పడుకుంటుంటే కూర్చొని నేను మెడిటేషన్ చేసేదాన్ని తను పడుకున్న తర్వాత. సో, అలా కొన్ని రోజుల తర్వాత నేను వాళ్ళకి మెడిటేషన్ చెప్పాను ఇలా చేయాలి అని. ఇంక పిల్లలకి ఆల్రెడీ వాళ్ళ థర్డ్ ఐ ఓపెనే ఉంటది. ఒక్క క్షణం మెడిటేషన్ చేసి నాకు గంట సేపు ఎక్స్‌పీరియన్స్ చెప్పేవాళ్ళు పిల్లలు. బాబు చెప్పేవాడు. పాప తన స్టోరీస్ తను క్రియేట్ చేసి చెప్పేది. అన్న చెప్తున్నాడు కదా! నేను కూడా ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పి. సో, వాళ్ళు బాబు చాలా పాస్ట్ లైఫ్స్ చెప్పడం, నాకు తన ఆస్ట్రల్ ట్రావెల్ చెప్పడము. మేము చాలా నేర్చుకున్నాము. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఒక మాట చెప్పారు అంటే అది నేను అర్థం చేసుకొని దాన్ని జవాబు ఇవ్వడానికి నాకు టైం పడతది. అంత తక్కువ మాట్లాడతారు. బట్ చాలా గ్రేట్ సోల్స్. ఆల్రెడీ చాలా ఎన్‌లైటెన్ సోల్స్ అనమాట. ఓకే. సో, సార్ మరి మీరు సార్ స్పీచెస్ మీకేవి ఎక్కువగా నచ్చాయి? బ్రేక్ ద రొటీన్ ఆఫ్ కోర్స్. కామన్ సెన్స్ మీద సార్ ఒకటి మాట్లాడారు. అండ్ ఇది ఆల్ఫా టు ఒమేగా ఇందాక నేను చెప్పింది. అండ్ ఆల్ఫా ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి, ఒమేగా ఏంటి. నేను చాలా ఇన్స్పైర్ అయినది అయితే 18 ప్రిన్సిపల్స్ మేడం. సార్ ద్వారా విన్న 18 ప్రిన్సిపల్స్. ఆ వీడియోస్, కొన్ని వీడియోస్ మల్టిపుల్ పార్ట్స్లో ఉన్నాయి. అవి నేను ఖచ్చితంగా నా ఫేవరెట్ వీడియోస్. అంటే నాకు ఎప్పుడు గుర్తుండిపోయే వీడియోస్. సో, మరి మీరిద్దరు చివరిగా పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి అంటారు. సో, దీని గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? మొన్న రీసెంట్గా నేర్చుకున్నాను ఇది. అందరికీ మన పిరమిడ్ మాస్టర్స్కి ఉన్న గొప్ప సిద్ధి ఏంటి అంటే ఎదుటి వారికి మెడిటేషన్ నేర్పించడం. మన ద్వారా వాళ్ళ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అవ్వడము మన ద్వారా వాళ్ళు మెడిటేషన్ నేర్చుకోవడము. అది మన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, లేకుంటే మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, నైబర్స్, కలీగ్స్, ఎవరైనా సరే. ఏదైతే సిద్ధి మనకుందో ఆ సిద్ధి తాలూకు మంత్రదండం పిఎంసి. సో, మనని మనం తెలుసుకొని మనము ఇంకొకరిని ఇన్స్పైర్ చేయాలి అంటే పిఎంసి ఈజ్ ద సోర్స్ ఫర్ దాట్ మేడం. అది నేను చాలా దృఢంగా నమ్ముతాను. అండ్ అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎంతో అద్భుతంగా మరి పిఎంసి ద్వారా మీరు ఎలా ధ్యానంలోకి వచ్చారు, మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉంది అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో, విన్నారు కదండి, పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి, ఐ లవ్ పిఎంసి అనే ప్రత్యేక కార్యక్రమంలో ఎంతో అద్భుతంగా పిఎంసి గురించి తెలుసుకున్నాం. మరి పిఎంసి ప్రారంభించి 8 సంవత్సరాలు అవుతా ఉంది.
పిఎంసి ఇంత అద్భుతంగా ముందుకు వెళ్తుంది, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంది అంటే పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు పిఎంసికి అందుతూనే ఉన్నాయి. సో మరింతగా మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరొక విశిష్ట అతిథితో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.